లలిత సహస్రనామం ఒక్కటి చదివితే చాలు అమ్మ తన కరుణా కటాక్షాలను మనపై కురిపిస్తుంది. నవరాత్రి పర్వదినాల్లో భాగంగా జగన్మాతయే లలితాదేవి అవతారంగా దర్శనమిస్తున్న సందర్భంగా అమ్మ దయను పొందుదాం. నవరాత్రులలో 5వ రోజున లలితాదేవి అలంకారంలో అమ్మవారిని పూజిస్తారు. త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవి ఉపాసకులకు ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో దర్శనమిస్తుంది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువుదీరుతుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యాస్వరూపిణి. మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి. ఆ తల్లికి 64 కళలు ఉపచారాలే. 64 కోట్ల యోగిని గణంతో సేవింపబడే నక్షత్ర మండలాలు, గ్రహకుండలాలు శ్రీలలితకు ఆభరణాలు. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం ఈ 5 తన్మాత్రాలతో ఓ బాణాన్ని ధరించి ఉంటుంది ఆ తల్లి. జగన్మాతని లలితాదేవిగా ఆశ్వయుజ మాసంలో పూజలు అందుకుంటుంది. జగన్మాత ఆరాధన ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రతి ప్రాణిలో ఉండే శక్తి చైతన్య స్వరూపిణి ఆది పరాశక్తి. ఒక్కసారి అమ్మను మనసారా ధ్యానిస్తే చాలు ఆ తల్లి కరుణ అపారంగా లభిస్తుంది. అమ్మని పూజించిన వారికి పునర్జన్మ ఉండదు. లలితా సహస్రనామాలలోని ఒక్క నామాన్ని స్మరించిన తల్లి దయను పొందుతాము. V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం ప్రజలందరికీ నవరాత్రులలో లలితాదేవి అవతారం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరొక కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.